అమ్మవారి నమ్మకం ఎవ్వరూ అన్యాయం చక్కగా లక్షణంగా నూరేళ్ళు చల్లగా బతకాలి. పాట ఫెంటాస్టిక్ గా ఉంది. అమ్మవారి అష్టోత్తరమా? శబాష్. తడిసిన ఈ పసుపు బట్టల్లో నిన్ను ఇలా చూస్తుంటే అసలు ఒంటి మీద బట్టలే లేనట్టుంది. బంగారుపు ముద్దవి కదా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏంటా చూపు? పసుపు బట్టలు కట్టుకోగానే అమ్మవారిని అయిపోయాను అనుకుంటున్నావా అమ్మా? బయటికి ఒక్కనా? ఛ, ఏం బాగుంటుంది చెప్పు. పాట పూర్తయింది, నా వేట పూర్తయింది. పిట్ట వల్లో పడింది. ఇంకా అమ్మవారికి బలిచ్చి ఆరగించటమే తరువాయి. నేను తప్ప నీకు మరెవ్వరు గతిలేరు భారతి. నీ మొగుడి చేత డైవర్స్ నోటీస్ ఇప్పించేలా చేశాను. కానీ చూసావా, ఎప్పటికీ వాడు మనకి సమస్య కాకూడదని నేను చేసిన హత్యకి వాడిని ఇరికించేశాడా దేవుడు? అంటే నువ్వు చేసావా? ఏ, నేను చేయకూడదా? నువ్వు మొక్కిన దైవం నాకు వరం ఇచ్చాడు. రా, నిన్ను ఇలా చూస్తూ ఊరికే ఉండలేకపోతున్నాను. రావే. భారతిగుట్టి, 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 కొంచెం డోర్ ఓపెన్ చెయ్యి. ఏమా నా మీద నీకు ఇంకా కోపం పోలేదు? ఆ అంజు హత్య కేసులో ఒక ముఖ్యమైన సాక్ష్యం ఫోటోలో దొరికింది. చూడు భారతిగుట్టి. ఫోటోలో అంజలి డాబా మించే కదా పడినట్టుండది. మీ ఆయన ఉండేదేమో థర్డ్ ఫ్లోర్ లో. కోర్టుకి చూపిస్తే చాలు. పోదాం పద కోర్టుకి. చెప్పాల్సిందంతా చెప్పేసావు కదరా. నువ్వు వెళ్ళి నెగిటివ్ రెడీ చేయి, నేను వచ్చి తీసుకుంటాను. లేకపోతే కోర్టుకి కాదురా, వల్లకాడికి పంపిస్తాను. ఎంత సారీ ఇది? ఎప్పుడు చూడలేదురా కత్తి. పోరా.
కొట్టుకుపోయాడు హాస్పిటల్ కాపాడు పోయాడు షో యువర్ ఆనర్, అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట ముద్దాయి భార్యాద్వేషని, త్రాగుబోతని, వ్యభిచారిని నిర్ద్వందంగా నిరూపించబడింది. త్రాగిన మైకంలో అతని మాజీ ప్రియురాలు అంజలిని దారుణంగా హత్య చేసినట్టు ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లో నిలబడి చెప్పుకోవచ్చు. మర్యాదగా ఆ ఫోటో ఇచ్చే. చెప్పను. సరే ఓ పని చేయి, ఒక్కసారి నాతో గడుపు, వదిలేస్తాను. చావునైనా చస్తాను కానీ నిన్ను నా దగ్గరికి రానివ్వను. అయితే చస్తానంటావు. ఎలాగూ మట్టిపాలు కాబోయే నీ ఒళ్ళు కాసేపు మనపాలు చేయకూడదా? రాయిటు. అగ్ని సాక్షిగా నా భర్త కట్టిన ఈ తాడి నా ఒంటి మీద ఉన్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఓ సంతేనా, తీసేస్తే పోలా? ఇదిగో ఫోటో. నీ మొగుణ్ణి కాపాడటానికి కావలసిన ఒకే ఒక్క ఆధారం ఇది. నీకు కావాలంటే నువ్వు ఇలా రావాలి. నీకు కావాలి అంతేగా? బాగుంది సుమా పోజు, లేటెస్ట్ పంచాలియా. ఒక చేతిలో మౌడి కట్టిన తాళి వేలాడుతుంటే మరో చేత్తో నన్ను దగ్గరికి రమ్మని పిలుస్తోంది మహాపతివ్రత. థ్యాంక్ యూ. పంచభూతాల సాక్షిగా, మనస్సాక్షిగా భర్త ఒక భార్య మెడలో కట్టిన మాంగళ్యం పవిత్రమైంది. ఆ మాంగళ్యం విష్ణు చక్రాయుధం కన్నా విలువైంది, శివుడి పాశుపతం కన్నా బలమైంది, పరాశక్తి త్రిశూలం కన్నా పదులైంది. ఆ మాంగళ్యమే నన్ను ఈ రోజు కాపాడింది. స్త్రీ జీవితానికి పెట్టని కంచె ఆమె భర్త కట్టిన మాంగళ్యం. ఆ కంచెలో చొరపడాలని ప్రయత్నించిన ఏ జంతువునైనా చీల్చి చెండాడే శక్తి ఈ మాంగళ్యానికి ఉంది. సర్వకాలాల్లోనూ సర్వావస్థల్లోనూ భార్యకు కవచమై కాపాడవలసిన బాధ్యత భర్తదే. నాకు ఆపద కలిగినప్పుడు నా భర్త నా సమక్షంలో లేకపోయినందువల్ల ఆయన కట్టిన ఈ మాంగళ్యమే నాకు శ్రీరామ రక్ష అయింది. నా భర్త నిరపరాధిని నిరూపించే సాక్ష్యాన్ని కోర్టులో దాఖలు చేసుకునే ప్రయత్నంతో పాటు నా మాంగళ్యాన్ని నిలుపుకోవడం కోసం రాజాని హత్య చేశాను. ఆయన్ని విడుదల చేసి ఆయనకు వేయవలసిన శిక్ష నాకు వేయమని ప్రార్థిస్తున్నాను. నా తాళి నేలపాలు కాకుండా నిలుపుకున్నాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ పవిత్రమైన న్యాయస్థానమే ఒక కళ్యాణ వేదికగా తిరిగి తాళి నా మెడలో నా భర్త చేతుల మీదుగా కట్టించుకునేందుకు కోర్టు వారి అనుమతి కోరుతున్నాను.
చివరిసారిగా ప్రవేశపెట్టిన ఫోటోగ్రాఫర్ సాక్ష్యం ఆధారంగా చేసుకుని ముద్దాయి నందగోపాల్ నిరపరాధి అని నిరూపించి విడుదల చేయడమైనది. శ్రీమతి భారతి తన పవిత్ర మాంగళ్యాన్ని నమ్ముకుని అది నిలుపుకోవాలనే ప్రయత్నంలో చేసిన హత్య కేవలం ఆత్మరక్షణ కోసమే అని స్పష్టమైనందువల్ల ఆమెపై ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదని పోలీసు వారికి సూచించడమైనది. అయ్యో 6 నెలలుగా ఇంట్లో పనులన్నీ ఎరియర్స్ లో పడిపోయినాయి. నో ఆఫీస్. నో నో, బాస్ ఇస్ నాట్ ఆల్వేస్ రైట్. బట్ బాస్ ఇస్ ఆల్వేస్ ద బాస్. ఓకే. இந்த காட்சி నల్లాయిటుండెల్లో మళ్ళీ మొదలైందా నీ మలయాళపు గోలా? తెలుగు దంపతుల తేట అనుబంధం కన్నుల పండువగా వీణుల విందుగా మంచి గంధంగా సోకి నన్ను పులకరింపచేస్తోంది సోదరా. ఓయ్ నాయరు, తెలుగే? తెలుగే కాదు సార్, భారతదేశంలో ఉండే అన్ని భాషల్లోనూ నాకు కొంచెం ప్రవేశం ఉంది సార్. మలయాళం అంటే ఏంటో తెలియని తెలుగు వాళ్ళకి మలయాళం తెలియచెప్పాలని ఇంతకాలం నేను మలయాళం మాట్లాడాను. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാനാണ്. 1 minute.